హాయ్ గ్యాస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ లైన్ ట్రేడర్స్. ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని విజిట్ చేస్తున్న వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను డైలీ అనాలిసిస్ వీడియోస్, నేను ట్రేడ్స్ ఎలా తీసుకుంటున్నా అవన్నీ నేను వీడియోస్ డైలీ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తా గైస్. అవి మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. లైక్ చేయండి గైస్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా. ఓకేనా గైస్? టుడే ఏమన్నా ట్రేడ్ దొరికిద్దో ప్లాన్ చేద్దాం. ఓకేనా? నేను ఆల్రెడీ ప్లాన్ చేసా ట్రేడు. అది ఎలా తీసుకొని మీకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అవన్నీ అలా అనాలిసిస్ చేసి నేను ట్రేడ్ ప్లాన్ చేశా. ఓకేనా? ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా నేను తీసుకున్నది. ఓకే గైస్. నేను ఇక్కడ తీసుకున్న ట్రేడు ఫస్ట్ ఇక్కడ పెట్టుకున్న స్టాప్ లాస్ 20 పాయింట్స్‌కి. ఎందుకంటే నేను ఫస్ట్ తీసుకున్న ఎంట్రీ 26,028 దగ్గర ఎంట్రీ తీసుకున్నా ఫస్టు. ఇక్కడ తీసుకోవటానికి రీజన్ ఏందంటే ఈ సపోర్ట్ బ్రేక్ అయింది. ఈ సపోర్ట్ బ్రేక్ అయింది. నేను ఇక్కడ తీసుకున్న ఎంట్రీ ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది. మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది మార్కెట్. మళ్ళీ డౌన్ వచ్చింది. సెకండ్ టార్గెట్ నేను ఇక్కడికి పెట్టా. 25,989 దగ్గరకు పెట్టాను నేను సెకండ్ టార్గెట్. ఓకేనా? ఆ టార్గెట్ కోసం వెయిటింగ్. నేను తీసుకున్నది రీజన్ ఏందంటే ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయింది. ఇక్కడ సపోర్ట్ ఉందని నేను ఫస్ట్ టార్గెట్ ఇక్కడికి పెట్టా. 26,010 దగ్గర సపోర్ట్ ఉందని ఇక్కడ ఫస్ట్ టార్గెట్ పెట్టా. సెకండ్ టార్గెట్ ఇక్కడికి పెట్టుకున్నా. 25,987కి పెట్టుకున్నా. ఎందుకంటే మీకు ఒకసారి చూపిస్తా. ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్తదని నేను ఇక్కడి వరకు టార్గెట్ పెట్టుకున్నా. చూద్దాం అది స్టాప్ లాస్ హిట్ అవుతదా? టార్గెట్ హిట్ అవుతదా? నేను అప్డేట్ చేస్తా. ఓకేనా? తీసుకోవటానికి రీజన్ ఇక్కడ స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్ పడింది. 5 మినిట్స్‌లో బేరిష్ క్యాండిల్ పడింది. అందుకు నేను ట్రేడ్ ప్లాన్ చేశా. అదిగే ఇక్కడ సపోర్ట్ కూడా బ్రేక్ అయింది. ఓకేనా? ఇక్కడ ఒకసారి రిజెక్షన్ తీసుకుందాం మార్కెట్. ఇక్కడ ఒకసారి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. మళ్ళీ వచ్చింది డౌన్‌కి. ఇది బ్రేక్ అయిందని నేను ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేశా. ఓకేనా? చూద్దాం స్టాప్ లాస్ హిట్ అవుతదా? టార్గెట్ హిట్ అవుతదా? స్టాప్ లాస్ నేను మళ్ళీ ట్రైలింగ్ చేసుకున్నా ఇక్కడికి. చిన్న స్టాప్ లాస్‌కి 13 పాయింట్స్‌కి. ఓకేనా? క్యాండిల్ హై పెట్టుకున్నా. ఓకే. ఫస్ట్ టార్గెట్ ఆల్మోస్ట్ డన్ గైస్. ఇప్పుడు మన స్టాప్ లాస్ అసలు లాస్ లేక ట్రైలింగ్ చేసుకోవాలా. ఇప్పుడు వస్తే మన ప్రాఫిటే కదా, మనకు లాస్ ఏముండదు కదా ట్రైల్‌లో. అది ఫస్ట్ అనాలిసిస్ రికార్డ్ చేశా గైస్. అది రికార్డ్ కాలేదు వీడియో. చూడండి గైస్ మార్కెట్ ఎలా ఫాలో అవుతుందో. అలా అనాలిసిస్ చేసి మీరు పర్ఫెక్ట్ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోండి గైస్. ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్స్ ప్లాన్ చేసుకొని లాస్ అవ్వద్దు. ఎక్కడ స్టాప్ లాసులు పెట్టాలో తెలియక, ఎక్కడ టార్గెట్లు పెట్టాలో తెలియకుండా మీకు పర్ఫెక్ట్ ట్రేడ్ నాకిక్కడ పర్ఫెక్ట్ దొరికిద్ది అని మీకు అనాలిసిస్ అవన్నీ కరెక్ట్‌గా సపోర్ట్ చేస్తే మీరు ట్రేడ్ ప్లాన్ చేయండి. ఓకేనా? ఇది మీకొక సపోర్ట్, రెసిస్టెన్స్ అవి డ్రా చేయటం తెలియాలా? నేను వీడియో చేశా. వీడియో చూడండి ఒకసారి. అది బేసిక్స్ చెప్పా గైస్. మీకు అర్థమైతేట్టు సింపుల్‌గా చెప్పా ఆ వీడియోలో. డీప్‌గా చెప్పాలంటే చాలా ఉంటది. లెంత్ అయితుందని వీడియో నేను షార్ట్‌గా చెప్పా. ఓకేనా? చూద్దాం గైస్ మనం స్టాప్ లాసా? టార్గెట్. ఇప్పుడు లాస్ ఏమి ఉండదు గదా మనకి. మనం స్టాప్ లాస్‌కి ఇక్కడికి ట్రైలింగ్ చేసుకున్నాం గదా! ఇప్పుడు మనం అది సెకండ్ టార్గెట్‌కెళ్ళింది గదా! ఇక్కడికి స్టాప్ లాస్ ట్రైలింగ్ జేసుకోవాలి. ప్రాఫిట్ ఉంటది గదా! ఇప్పుడొస్తే ప్రాఫిట్. మనకు ఆల్రెడీ ప్రాఫిట్‌లోనే రన్ అవుతున్నాం. ఎన్ని పాయింట్స్? 10 పాయింట్స్ ఆల్మోస్ట్. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కదా నేను. 10 పాయింట్స్ ఆల్మోస్ట్. సెకండ్ టార్గెట్ కోసం వెయిటింగ్ గైస్. చూద్దాం. స్టాప్ లాస్ ఇక్కడికి ట్రైలింగ్ చేసుకుందాం.
ఓకే గైస్, మనకి సెకండ్ టార్గెట్ కూడా ఆల్మోస్ట్ డన్. ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటది. ఓకేనా, మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చింది ఒకసారి చూపిస్తా. ఇక్కడ కదా మనం ట్రేడ్ ప్లాన్ చేసింది. 30 పాయింట్స్ ఇచ్చింది గైస్. ఓకేనా, అది టార్గెట్ ఇవ్వాలా, బట్ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటది. మళ్ళీ లాస్ లోకి వెళ్తామేమో అని చూస్తున్నాం. 30 పాయింట్స్ ఇచ్చింది. మనం పెట్టుకుందంత స్టాప్ లాస్ 15 పాయింట్స్ పెట్టుకున్నాం స్టాప్ లాస్. తర్వాత ట్రైలింగ్ చేసుకున్నాం. ఓకేనా, ఓకే గైస్, డన్ ఫర్ ద డే గైస్. ఆల్మోస్ట్ టార్గెట్ ఇచ్చింది మనకి. ఇక్కడ మళ్ళీ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుందని నేను ఎగ్జిట్ అవుతున్నా. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇంతవరకు స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి గైస్. చూడండి గైస్, అది ఆల్మోస్ట్ టార్గెట్ కూడా డన్. బట్ ఇక్కడే ఎగ్జిట్ అయ్యాం. అది చూడండి, నేను చెప్పా కదా సెకండ్ టార్గెట్ కూడా ఆల్మోస్ట్ ఇచ్చేసి వెళ్తుందని. అప్ సైడ్ వెళ్తుంది గైస్ ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్. ఓకేనా, ఓకే గైస్, నేను సపోర్ట్ రెసిస్టెన్స్ అది ఎలా డ్రా చేయాలి ఏంటి అని నేను సింపుల్ గా చెప్పా గైస్. అసలు బిగినర్స్ కి అర్థమయ్యేటట్టు చెప్పా. ఓకే, నా వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. ఓకే గైస్, మరి బాయ్ గైస్, టేక్ కేర్.